Viewers, good evening. I am Vipin from Krishna House of Silver, Jubilee Hills, road number 36, Hyderabad. సో ఈరోజు లైవ్ సెక్షన్లో మనకు పూజా సెట్స్ తీసుకొని వచ్చాను. సో పూజాకి కావాల్సింది మన పూజా రూమ్లో ఎక్కువగా మనం సింహాసనం ప్లస్ ఐడిల్స్ కానీ అండ్ దీపం, బనానా ట్రీ, పంచపాలి, కలశం అండ్ ఫ్లవర్ బాస్కెట్స్ ఇది చాలా నీడ్ అనమాట మనకు పూజా రూమ్లో. సో ఈరోజు మీ లైవ్ సెక్షన్లో మొత్తం పూజా సెట్స్ అనమాట. సో ఒక్కసారి మనం లుక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి కలశంకి చెంబు, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీపాలు, అండ్ నెక్స్ట్ వచ్చేసి బనానా ట్రీ, అండ్ నెక్స్ట్ మనకు సింహాసనం విత్ 3 స్టెప్స్, అండ్ పంచపాలి నెక్స్ట్, అండ్ ఫ్లవర్ బాస్కెట్ అండ్ కంప్లీట్ పూజా సెట్. ఇంతకుముందు మనం తాంబూలం దాంట్లో చూస్తుండే, ఇది కొంచెం డిఫరెంట్గా ప్లేట్లో చేశారనమాట సెట్ని. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం సింహాసనం నుంచి. సో ఇప్పుడు మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, ప్లస్ ఆషాఢం, శ్రావణం అండ్ వచ్చే ఫెస్టివల్స్ మొత్తం మనకు పూజా ప్రోడక్ట్స్ అనేది చాలా రిక్వైర్డ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనం లైవ్ సెక్షన్లో ఈరోజు పూజా ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చాను మీ ముందు. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం సింహాసనం నుంచి. సింహాసనంలో చూడొచ్చు ఎంత 3 స్టెప్స్తోని అనమాట. నార్మల్గా మనం ఫ్లాటర్ టైప్ చూస్తుండే, దీంట్లో కొంచెం డిఫరెంట్గా 3 స్టెప్స్ వచ్చాయన్నమాట. ఆ 3 స్టెప్స్ కూడా మనకు ఎక్కువ స్పేస్ కాకుండా తక్కువ స్పేస్లో, అంటే మనకు విడ్త్ వచ్చేసి అప్రాక్స్గా 14 ఇంచెస్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి దీన్ని 12 ఇంచెస్ ఉంటుంది. సో మన పూజా రూమ్లో చాలా కన్వీనియంట్గా పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. సో దీనిలో మనకు 3 స్టెప్స్ కూడా మనకు చూడొచ్చు. ఇక్కడ సైడ్స్లో చూడొచ్చు మనకు నక్షి వర్క్ అనేది ఇచ్చారు, సో జాలీగా. అండ్ మిడిల్ స్టెప్స్లో కూడా ప్లెయిన్ కాకుండా నక్షి వర్క్ చేశారు, సో యాంటిక్ విత్ నక్షి వర్క్. అండ్ పైన చూడొచ్చు శంకు, చక్రం, నామం. నార్మల్గా మనం దీంట్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లక్ష్మీ ఐడిల్, లేదంటే వెంకటేశ్వర ఐడిల్, లేదంటే గణేష్ ఐడిల్ ఇలా చూస్తుండే. ఇది శంకు, చక్రం, నామం వచ్చిందనమాట. నేను జస్ట్ ఒకసారి అంబ్రెల్లా తీసి చూపిస్తాను, అది ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు మీకు, శంకు, చక్రం, నామం కానీ. అండ్ డౌన్ పార్ట్లో కూడా మనకు ఫ్లవర్స్ ఇచ్చారనమాట, ఫ్లవర్ డిజైనింగ్. సో ఇది మనకు లైట్ వెయిట్ అనమాట. సో మీకు వెయిట్, ఈ ప్రైజింగ్ గురించి తెలుసుకోవాలంటే జస్ట్ మా నంబర్కి ఒక్కసారి పింక్ చేస్తే, లేదంటే మీకు ఈ లైవ్ సెక్షన్లో ప్రోడక్ట్స్ ఏదైనా నచ్చితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని నంబర్కి ఫార్వర్డ్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్, ప్రైజింగ్ కానీ వెయిట్ కానీ అన్నీ చెప్తారనమాట. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్కి మీరు పింక్ చేయరా, మీకు కంప్లీట్ డీటెయిల్స్, ప్రోడక్ట్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో దీంట్లో మనకు జస్ట్ శాంపుల్గా 2 ఐడిల్స్ మీకు పెట్టి చూపిస్తున్నాను. సో ఇంట్లో అంటే మినిమం మనం ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది 3 ఇంచెస్ లోపల ఐడిల్స్ అనమాట. సో దాంట్లో మనకు 2 శాంపుల్స్ తీసుకొని వచ్చాను. ఒకటి గణేష్ అండ్ లక్ష్మీ ఐడిల్ చూడొచ్చు. లక్ష్మీ ఐడిల్, గణేష్ 3D ఫినిషింగ్ అనమాట. చాలా డీటెయిలింగ్గా ఉంటుంది జ్యువెలరీ. లక్ష్మీ మాత అనగానే మనకు లాఫింగ్ ఫేస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. సో దీంట్లో చూడొచ్చు లాఫింగ్ ఫేస్. అండ్ వచ్చే ఫెస్టివల్స్ కూడా మొత్తం లక్ష్మీకి సంబంధించిన ఫెస్టివల్సే. సో దానికి మనం గణేష్ అండ్ లక్ష్మీ తీసుకొని వచ్చానమాట. సో ఈ లక్ష్మీ జ్యువెలరీ కానీ, హ్యాండ్, ఫేస్ ఎంత డీటెయిలింగ్గా వచ్చిందో చూడొచ్చు. అండ్ పాట్లోకి కాయిన్స్ పడుతున్నట్టు. అండ్ లోటస్, ఈవెన్ లోటస్ కూడా చాలా డీటెయిలింగ్గా ఫినిషింగ్ చేశారనమాట. సో నెక్స్ట్ మనకు గణేష్ ఐడిల్. ఇలాంటి కలెక్షన్స్ ఇంకా గణేష్ ఐడిల్ కానీ, వెంకటేశ్వర స్వామి ఐడిల్, అండ్ రామ్ పరివార్, హనుమాను, ఇలాంటి ఐడిల్స్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. సో మీకు ఒకసారి దీంట్లో మనకు ఒక్క స్టెప్స్ మీద మినిమం 3 ఇంచెస్ ఐడిల్ పెడితే, ఫస్ట్ స్టెప్ మీద 4, నెక్స్ట్ స్టెప్ మీద 4, థర్డ్ స్టెప్ మీద 4 ఐడిల్స్ పెట్టుకోవచ్చు ఈజీగా. అంత విడుతుంది అనమాట. అండ్ జస్ట్ నేను ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తాను మీకు ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఈవెన్ ఇక్కడ కూడా చూడొచ్చు. జస్ట్ సైడ్ అని మనం ప్లేయింగ్ చేయొచ్చు, కానీ ఇక్కడ కూడా ఈవెన్ సైడ్లో కూడా నక్షి వర్క్ అనేది చేశారనమాట విత్ యాంటిక్ ఫినిషింగ్. అండ్ బార్డర్స్ కూడా నార్మల్గా ప్లెయిన్ కాకుండా బీడింగ్ చేశారు. దీనికి కూడా బీడింగ్ చూడొచ్చు. ఇక్కడ బీడింగ్ వర్క్ కూడా ఎంత మనకు, ఈ బీడింగ్ దేనికంటే ప్లెయిన్గా ఉంటే అంత లుక్ రాదు కాబట్టి ఇక్కడ బీడింగ్ చేశారు. ఆ బీడింగ్కి కొంచెం
ఈ డిజైన్ అనేది దానికి మ్యాచ్ అయ్యేటట్టు చేశారనమాట. అండ్ ఈవెన్ స్టాండ్ కూడా చూడొచ్చు, నార్మల్గా ప్లెయిన్ కాకుండా దాన్ని కూడా ఫ్లవర్ డిజైనింగ్ చేశారనమాట. అండ్ మిడిల్ పార్ట్ ఇక్కడ ప్లెయిన్ కాకుండా ఫ్లవర్స్ మనం ఎక్కిస్తాం కదా దేవుడికి, ఆ ఫ్లవర్స్ కూడా దీనికి వచ్చేసింది అనమాట. సో ఎంత మంచి క్రాఫ్టింగ్ వర్క్ ఉందో చూడొచ్చు. ఇక్కడ శంకు చక్రం నామము ఎంత డీటెయిలింగ్గా ఉందో. గుడ్ ఈవినింగ్ కేశవ్ సార్. ఈ వెయిట్ వచ్చేసి మనకు 2 kgs 500 grams దాకా ఉంది. అప్రాక్స్గా ప్రైస్ వచ్చేసి మనకు 2,80,000 దాకా పడుతుంది అప్రాక్స్గా. మీకు కంప్లీట్ డీటెయిలింగ్ కావాలంటే జస్ట్ ఈ నెంబర్కి పింక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తారు. నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్కి మీరు పింక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇస్తాను. సో నేను వితౌట్ అంబ్రెల్లా చూపించాను, ఇప్పుడు చూడొచ్చు. అంబ్రెల్లాను కూడా నేను ఫిక్స్ చేస్తాను. ఆ అంబ్రెల్లా కూడా చూడొచ్చు ఎంత బాగుందో డీటెయిలింగ్ వర్క్ కానీ. అండ్ సరౌండింగ్ మనకు అంబ్రెల్లా అనగానే హ్యాంగింగ్స్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ హ్యాంగింగ్స్, ఈవెన్ హ్యాంగింగ్స్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. దీనికి నార్మల్ ప్లెయిన్ ఉంటే అంత లుక్ రాదు. జస్ట్ నేను ప్లెయిన్ కూడా చూపిస్తున్నాను మీకు. ప్లెయిన్ అంటే ఇలా వచ్చేస్తుంది. అదే హ్యాంగింగ్ ఉంటే చూడండి ఎంత బాగుందో. దీని కింద మనం ఐడిల్ కూడా పెడితే ఎంత బాగా లుక్ వస్తుందో చూడొచ్చు. సో చూడండి, దీంట్లో మనకు ఐడిల్స్లో మీకు ఇంట్లో పర్పస్ కానీ నేను చిన్నది తీసుకున్నాను. దీంట్లో మనకి ఇంకా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకు అప్రాక్స్గా 15-18 ఇంచెస్ దాకా కూడా ఐడిల్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బనానా ట్రీ. సో బనానా ట్రీ అనగానే మన పూజా రూమ్లో ఎక్కువ ప్రిఫర్ చేసేది ఫస్ట్ ఐడిల్స్, తర్వాత బనానా ట్రీ చాలా ఇంపార్టెంట్ అనమాట మన పూజా రూమ్లో. సో ఆ బనానా ట్రీలో కూడా చూడొచ్చు మీకు యాంటిక్ ఫినిషింగ్ విత్ లైట్ వెయిట్ అనమాట. అండ్ బనానాస్ వచ్చేసి గోల్డ్ ఫినిషింగ్. అండ్ ఈవెన్ బనానా లీవ్స్ కూడా చూడొచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. సేమ్ యాంటిక్ ఫినిషింగే, లైట్గా యాంటిక్ ఫినిషింగ్, చాలా లైట్ చూడొచ్చు. ఇక్కడ మిర్రర్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ ఫినిషింగ్ విత్ యాంటిక్ లైట్ ఆక్సిడైజ్ అనమాట. కంప్లీట్లీ ఆక్సిడైజ్ కాకుండా జస్ట్ లైట్గా చేశారు. సో దానివల్ల అంత లుక్ ఉందన్నమాట, గ్రాండ్ లుక్. అండ్ చూడొచ్చు ఈవెన్ మనకు ఇక్కడ కూడా చూడొచ్చు నార్మల్ ప్లెయిన్ కాకుండా అక్కడ కూడా మనకు బనానా ట్రీస్ లీవ్స్ ఉంటుంది కదా, లీవ్స్ టైప్ నక్షి వర్క్ చేశారనమాట. అండ్ డౌనర్ పార్ట్ వచ్చేసి నార్మల్గా ప్లెయిన్ కాకుండా రౌండ్ చేసి దాన్ని నక్షి వర్క్ చేశారు. ఎంత బాగుందో చూడొచ్చు. నేను ఒక్కసారి లుక్ హ్యాండ్లో పట్టుకొని చూపిస్తున్నాను. సో రొటేట్ కూడా చేస్తున్నాను చూడండి, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. జస్ట్ అన్ని దగ్గర నక్షి వర్క్ విత్ లైట్ ఆక్సిడైజ్ అనమాట. ఎంత బాగుందో చూడండి. 2 pieces నేను పక్కన పెట్టి చూపిస్తున్నాను. ఈవెన్ ఇక్కడ బనానాస్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో. నార్మల్గా ప్లెయిన్ అయితే అంత లుక్ ఉండదు దానికి, అండ్ యాంటిక్ కూడా అంత లుక్ ఉండదు అనమాట. గోల్డ్ ఫినిషింగ్ చేసినందుకు అంత లుక్ వచ్చింది దానికి. ఎంత బాగుందో చూడొచ్చు. జస్ట్ నేను ఒక్కసారి చూపిస్తాను దగ్గర నుంచి. ఓన్లీ బనానాస్ గోల్డ్ ఫినిషింగ్, అది కూడా హెవీ గోల్డ్ కాకుండా లైట్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట, డార్క్ కాకుండా. జస్ట్ నేను 2 పక్కన చేసి చూస్తున్నాను చూడండి ఎంత బాగుందో లుక్. మన పూజా రూమ్లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో చూడండి. జస్ట్ ఒక్కసారి మీరు ఊహించుకోండి ఇది. దీంట్లో కూడా మనకు సైజెస్ వచ్చాయన్నమాట. స్మాల్ సైజ్ వచ్చేసి మనకు 2 కలిపి మనకు 600 grams అలా వచ్చింది. సో దీంట్లో పెద్దది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో నేను జస్ట్ సింహాసనం చూపించాను కదా, దాని పక్కన కూడా పెట్టి చూపిస్తాను చూడండి ఎంత బాగా లుక్ వచ్చిందో సింహాసనంకి. మన పూజా రూమ్లో ఇంకా హైలైట్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దీపాలు అన్నమాట. ఆ దీపాలు కూడా నార్మల్గా చూడొచ్చు, బేస్ కానీ అండ్ పీకాక్స్ కానీ 3D ఫినిషింగ్ పీకాక్స్ అనమాట. ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు. అండ్ నార్మల్గా ఇక్కడ ఈ పార్ట్ అనేది మనకు చాలా లుక్ పర్పస్ మనం చూస్తామన్నమాట. సో దీంట్లో కాంప్రమైజ్ కావచ్చు చూడొచ్చు. 2 నక్షి వర్క్ అనమాట. అండ్ ఇక్కడ ఎక్కువ దీపాల్లో మనం చూస్తాం, ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది అనమాట.
అండ్ దీంట్లో చూడొచ్చు నక్షి వర్క్ అనేది చేశారనమాట, ఫ్లవర్ డిజైనింగ్ ఎంత బాగుందో చూడడానికి కూడా. అండ్ ఇవి పెద్దది కూడా కాదు, మన పూజా రూమ్లో ఎంత సైజ్ మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తారో ఆ సైజ్నే నేను తీసుకొని వచ్చాను ఈరోజు. సో పికాక్ కూడా మనకు నార్మల్గా 3D ఫినిషింగ్ అనమాట, ఎంత డీటెయిలింగ్గా పికాక్ ఉందో చూడవచ్చు. నార్మల్ డార్క్ ఆక్సిడైజ్ కాదు, ఇది కూడా లైట్ ఆక్సిడైజ్ చేస్తారు. అండ్ మిడిల్లో మిర్రర్ ఫినిషింగ్ అండ్ కింద పార్ట్లో కూడా నక్షి వర్క్ అనేది ఆక్సిడైజ్ అనమాట. సో ఎక్కువ పెద్దది కూడా కాదు, నార్మల్ సైజ్ అనమాట. ఇంచెస్ కూడా వచ్చేసి మనకు 12 ఇంచెస్ దాకా ఉంటుంది. అండ్ దీంట్లో మనకు మెయిన్ చూస్తారు దీపాల్లో దీపం పెడితే ఎక్కువసేపు ఉండాలని. సో దీంట్లో ఆ టెన్షన్ ఉండదు, ఎక్కువ డెప్త్ ఉంది చూడొచ్చు. ఇక్కడ డెప్త్ కూడా వచ్చేసి మనకు 1.5 ఇంచ్ దాకా ఉందన్నమాట డెప్త్. మనం ఒక్కసారి జస్ట్ మార్నింగ్ పూట ఒక్కసారి దీపం పెట్టామంటే నైట్ దాకా ఉంటుంది. సో దీంట్లో కూడా 5 అనమాట. అండ్ నార్మల్గా బీడింగ్ చెప్పాను కదా మీకు, బీడింగ్ ఎందుకు చేస్తారో. సో మనకు ఆ ప్రోడక్ట్ లుక్ కనపడడానికి ప్లెయిన్గా వదలకుండా జస్ట్ అక్కడ బీడింగ్ వర్క్స్ చేస్తారనమాట. ఈ బీడింగ్ని కూడా చూడొచ్చు, మన లీవ్స్ షేప్లో చేస్తారనమాట ఆ బీడింగ్ని కూడా, ప్లెయిన్ కాకుండా. ఇంతకుముందు సింహాసనం మీద డాట్ డాట్ ఉండే, దీంట్లో ఫ్లవర్ మనకు లీవ్స్ డిజైన్ చేశారు అండ్ దాన్ని కూడా ఆక్సిడైజ్ చేశారనమాట. సో డౌన్ పార్ట్ కూడా చూడవచ్చు మీకు ఫ్లవర్ డిజైన్స్. మనకు ఎక్కువ పూజ అనగానే ఫ్లవర్ డిజైన్ అండ్ ఎలిఫెంట్స్, పికాక్స్ ఇవి ఎక్కువ మనకు ప్రిఫర్ చేస్తారనమాట, కౌ అండ్ కాఫ్ కానీ ఇలాంటివి. సో ఇది దీపాలు. దీంట్లో మనకు సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, అంటే వితౌట్ పీకాక్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. వితౌట్ పీకాక్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 2 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ దాకా అవైలబుల్ ఉంటుంది అనమాట. దాంట్లో మనకు సింగిల్ ముఖి అండ్ రౌండ్ అండ్ 5 స్టార్ 3 పీసెస్ ఉంటాయన్నమాట. సో బిగ్ ల్యాంప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బిగ్ ల్యాంప్స్ వచ్చేసి మనకు 3 feet దాకా అవైలబుల్ ఉంది. సో దీంట్లోనే నెక్స్ట్ కలశం చెంబు విత్ అష్టలక్ష్మి అనమాట. ప్లస్ ఇన్సైడ్ చూడొచ్చు, మనకు దీనిపైన మనకు కొబ్బరికాయ పెట్టడానికి చాలా మంచి సైజ్ అనమాట. పూజా రూమ్ కాబట్టి మనం ఎక్కువ పెద్దది కూడా ప్రిఫర్ చేయము, మీడియం సైజ్ ప్రిఫర్ చేస్తాం. అండ్ కోకోనట్ కూడా దానిపైన మనకు దొరికేవి ఈ సైజ్ మాత్రమే. సో ఆ సైజే మీకు తీసుకొని వచ్చాను అనమాట. సో దీన్ని కూడా అష్టలక్ష్మి అనమాట. ఎక్కువగా పూజలో ప్రిఫర్ చేసేది అష్టలక్ష్మి వస్తుంది. సో దాన్ని బట్టి మనం అష్టలక్ష్మి తీసుకొని వచ్చామన్నమాట. సో దీంట్లో కూడా సో మన అష్టలక్ష్మిలో కూడా చూడవచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. దీంట్లో ఈ లక్ష్మి రూపాలు వచ్చాయన్నమాట, 8 లక్ష్మీస్. అండ్ నక్షి వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సేమ్ మనం టెంపుల్స్లో చూస్తాం కదా ఆ ఆర్కిటెక్ట్ అనేది, సో అదే ఆర్ట్ ఈ కలశం చెంబు పైన చేశారనమాట. సేమ్ పిల్లర్స్ కానీ ఆ నక్షి ఫ్లవర్ డిజైన్ అండ్ ఆర్చ్ కానీ ఇవి మనం ఏన్షియంట్ టెంపుల్స్, ఓల్డ్ టెంపుల్స్లో ఎక్కువ ఈ క్రాఫ్టింగ్ చూస్తాం పిల్లర్స్ మీద, అదే సేమ్ క్రాఫ్టింగ్ దీనిపైన వచ్చింది అనమాట. సో ఇన్సైడ్ మనకు వాషింగ్కి కూడా ఈజీగా ఉండాలని చూడండి, హ్యాండ్ ఎంత ఈజీగా పోతుందో. వాషింగ్ కూడా చేయొచ్చు అనమాట, ఈజీగా వాష్ చేయొచ్చు. అండ్ ఇన్సైడ్ మనకు మ్యాట్ ఫినిషింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఈవెన్ బార్డర్స్ పైన కూడా ఫ్లవర్ డిజైన్స్ అవి చేశారనమాట. సో నెక్స్ట్ మనకు పంచపాలి. పంచపాలిలో కూడా నార్మల్గా మనం పికాక్ ఇలా చూస్తుండే అండ్ బేస్ వచ్చేసి స్టాండ్స్ అలా ఉండే. దీంట్లో మనకు డిఫరెంట్ ఏంటంటే ఎలిఫెంట్ ట్రంక్ ఇచ్చారు. ఆ ఎలిఫెంట్ కూడా 3D ఫినిషింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఎలిఫెంట్ మీద బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్ట్ చేశారనమాట. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. అనిల్ సార్. వెయిట్ వచ్చేసి దీన్ని 424 grams ఉంది సార్. దీని ప్రైజింగ్, దీని డీటెయిల్స్ కావాలంటే జస్ట్ మా నంబర్కి పింక్ చేయరా.
మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తారు. 8499011111. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ సార్. మీకు డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేస్తారు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నంబర్ ఫార్వర్డ్ చేయరా. పీకాక్ చూడొచ్చు ఇక్కడ నార్మల్గా. అండ్ డౌన్ పార్ట్లో మనకు ఇంతకుముందు మనం స్టాండ్స్ ఇలా చూస్తుండే, దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఎలిఫెంట్ ట్రంక్ వచ్చిందనమాట. ఆ ట్రంక్ కూడా చాలా హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్ అంటాం కదా, అది చేస్తారు దానిపైన. నార్మల్గా ఇంత చిన్న దానికి అంత డీటెయిలింగ్ రాదు, కానీ దీంట్లో చూడవచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. జస్ట్ చూడవచ్చు, నేను హ్యాండ్లో పట్టుకొని చూపిస్తున్నాను, మీకు రొటేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ కూడా మనకు నార్మల్గా ప్లెయిన్ కాకుండా నక్షి వర్క్ బార్డర్స్లో కూడా. అండ్ పైన చూడవచ్చు పికాక్ని కూడా చాలా డీటెయిలింగ్గా ఉందన్నమాట. సో ఈరోజు మనకు మొత్తం లైవ్ సెక్షన్లో డివైన్ కలెక్షన్స్ అన్నమాట, విత్ బ్యూటిఫుల్ సిల్వర్ హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లవర్ బాస్కెట్ విత్ యాంటిక్ 3D వర్క్ అనమాట. ఇది నార్మల్గా మనం నక్షి వర్క్ అట్లా చూసాం, ప్రీవియస్ దానిపైన చూడొచ్చు. ఇది నక్షి వర్క్ అనమాట. అండ్ ఇది 3D ఫినిషింగ్ వర్క్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు నార్మల్గా చూడొచ్చు ఆక్సిడైజ్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకు గ్రే ఫినిషింగ్ ఉంటుంది అనమాట. ఇదంతా మనకు హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్ అనమాట, బ్యూటిఫుల్ హ్యాండ్ క్రాఫ్టింగ్ వర్క్. సో చూడవచ్చు ఎంత డీటెయిలింగ్గా ఉందో. జస్ట్ నేను ఒక్కసారి రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఈవెన్ దీని హ్యాండిల్ కూడా మనకు ప్లెయిన్ కాకుండా ఈవెన్ హ్యాండిల్కి కూడా నక్షి వర్క్ అనేది చేశారు. చూడండి హ్యాండిల్. సో మనం టెంపుల్స్కి అక్కడ వెళ్తాం కదా, మనం హౌస్ వార్మింగ్కి మనకు ఇన్వైట్ చేస్తారు కదా, అప్పుడు తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనమాట ఇది. ఈవెన్ మన పూజా రూమ్లో కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో ఇన్సైడ్ చూడండి మ్యాట్ ఫినిషింగ్ అనమాట, వాషింగ్కి దానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ రిప్రజెంట్ మనకు పీస్ అండ్ లగ్జరీస్ అండ్ లాయల్టీ ఉంటుందన్నమాట. ఈ ప్రోడక్ట్స్ మనం సో నెక్స్ట్ మాకు పూజా సెట్ చూపిస్తున్నాను. ప్రీవియస్ మా లైవ్ సెక్షన్లో తాంబూలం సెట్స్ అవి చూసాము. దీంట్లో కొంచెం డిఫరెంట్గా మనం ప్లేట్లో సెట్ చేసామన్నమాట. అందరూ ప్లేట్లో కావాలి అంటారు ఎక్కువ, సో ప్లేట్లో కూడా మనం సెట్ చేయొచ్చు. అంటే మనం దీన్ని కావాలంటే మీకు సేమ్ డిజైన్స్ కావాలన్నా కూడా మనం కస్టమైజ్ చేస్తామన్నమాట. సో మీకు జస్ట్ శాంపుల్ కోసం నేను డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. జస్ట్ మీరు ఈ నెంబర్కి పింగ్ చేస్తే మీకు కంప్లీట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ లేదంటే మీకు ఫొటోస్ కూడా షేర్ చేస్తారు. సో నంబర్ వచ్చేసి 8499011111. ఈ నెంబర్ పింగ్ చేస్తే మీకు డిన్నర్ సెట్స్ కానీ చిన్న బేబీ సెట్స్ కానీ మీకు ఫొటోస్ అనేది షేర్ చేస్తాను. సో దీంట్లో కంప్లీట్గా దీపాలు అండ్ హారతి స్టాండ్, బెల్ అండ్ కుంకుమర్ని అండ్ అగరబత్తి స్టాండ్ అనమాట. సో దీంట్లో సెట్ చేసాము. సో ఫస్ట్ వచ్చేసి మనకు ప్లేట్ చూద్దాం. ప్లేట్లో కూడా చూడండి మీకు నార్మల్గా ఇన్సైడ్గా ఎంత పికాక్స్. నేను ఇప్పుడే ప్రీవియస్ దాంట్లో చెప్పాను కదా మీకు కంప్లీట్ పూజా సెట్ అనగానే మనకు ఎక్కువగా యూజ్ అయ్యేది పికాక్ అండ్ ఎలిఫెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాంటి ఐడిల్స్
శంకు చక్రం ఇలాంటివి వస్తాయన్నమాట పూజా ఐటమ్స్లో ఎక్కువ మోడల్స్. సో దీంట్లో మీకు చూడవచ్చు కంప్లీట్లీ నక్షి వర్క్ అనమాట. పూజా పర్పస్ యూజ్ చేస్తాం కదా, దాన్ని బట్టి మనకు కంప్లీట్లీ నక్షి వర్క్ చేశారు. బ్లాక్ ఆక్సిడైజ్ కంప్లీట్లీ. అండ్ ఎక్కువ హెవీ వెయిట్ కాకుండా జస్ట్ ఇక్కడ చూడవచ్చు మీకు బార్డర్స్లో గ్యాప్ వర్క్, అంటే నార్మల్గా మనం దీనికి ఫిలిగ్రీ టైప్ వర్క్ అంటాం. సో ఆ వర్క్ వచ్చిందనమాట కొంచెం వెయిట్ తక్కువ చేయడానికి. సో దీన్ని కూడా మనకు నార్మల్గా ప్లెయిన్ కాకుండా అప్పర్ సైడ్ బీడింగ్ కూడా వచ్చిందనమాట. అండ్ ఇన్సైడ్ కూడా మనకు చూడవచ్చు 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చాయి దీంట్లో. సో దీని వెయిట్ వచ్చేసి మనకు 743 గ్రామ్స్ ఉంది, ఓన్లీ ప్లేట్ వెయిట్. దీంట్లో మనకు దీపాలు కూడా వచ్చేసి, అండ్ దీపాలు కూడా చూడవచ్చు మీకు 5 స్టార్ అనమాట. ఇది 5 స్టార్ అంటారు దీన్ని. సో మనం దీంట్లో 5 అండ్ ఆయిల్ కూడా ఎక్కువ డెప్త్ ఉంటుంది. సో ఎక్కువసేపు మనం పూజ చేసినా ఉంటుందన్నమాట. సో మెయిన్ దీపాలు అనగానే మనం డెప్త్ చూస్తాం. సో ఆ డెప్త్ దీంట్లో ఉంది. అండ్ దీంట్లో కూడా ఈవెన్ చూడవచ్చు నార్మల్గా ఎక్కడైతే యూజ్ చేస్తామో ఇక్కడ బ్లాక్ అది అవుతుంది. సో వాషింగ్కి ఈజీగా ఉండడానికి అక్కడ మిర్రర్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. అండ్ డౌన్ పార్ట్లో నక్షి వర్క్, ప్లెయిన్ కాకుండా డౌన్లో వచ్చేసి నక్షి వర్క్ చేశారు. సో దీనికి ప్లేట్కి మ్యాచ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బెల్లో కూడా మనకు నార్మల్గా శంకు చక్రం నామం వస్తుందన్నమాట. సో దీంట్లో శంకు చక్రం నామం అండ్ హనుమాన్, నంది ఇలాంటి ఎక్కువ ఉంటాయన్నమాట. సో మనం దీంట్లో హనుమాన్ తీసుకొని వచ్చాను. సో దీన్ని కూడా 3D ఫినిషింగ్ అనమాట. హనుమాన్ కూడా చూడవచ్చు నార్మల్ బ్లాక్ ఆక్సిడైజ్డ్. అండ్ ఈవెన్ హ్యాండిల్ ఇక్కడ చూడవచ్చు మీకు హ్యాండిల్ దగ్గర కూడా వర్క్ అనేది చేశారు. నార్మల్ ప్లెయిన్ చూస్తాం మనం ఎక్కువ బెల్స్లో. ఇక్కడ చూడండి ఫ్లవర్ డిజైన్స్, మనం బనానా ట్రీ అన్నాం కదా, ఆ బనానా లీవ్స్ కూడా వచ్చేసాయి అనమాట దీనికి. అండ్ హనుమాన్, ఈవెన్ హనుమాన్ ఐడిల్ కూడా చూడండి ఎంత బాగుందో డీటెయిలింగ్గా. దీంట్లోనే నెక్స్ట్ వచ్చేసి మనకు స్టోన్స్ కలెక్షన్ కుంకుమ బాక్స్ అనమాట. మనం కుంకుమ బాక్స్ ఫస్ట్ ప్రిఫర్ చేసే పూజలో కుంకుమ బాక్స్ అనమాట. అది కూడా కొంచెం డిఫరెంట్గా విత్ స్టోన్ సెట్టింగ్ అనమాట. ఇదంతా ప్రీషియస్ స్టోన్స్ అనమాట ఇవి. అండ్ ఇన్సైడ్ మ్యాట్ ఫినిషింగ్. మనం కుంకుమ పెట్టి వాడినప్పుడు తర్వాత వాషింగ్కి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మన ఫింగర్స్ కూడా ఫస్ట్ మనం చూసేది కుంకుమ బాక్స్ తీసుకోగానే ఫింగర్స్ ఈజీగా పోతుందా లేదా, సో దాన్ని బట్టి మనం ఇది ఈజీగా పోతుంది ఫింగర్స్ కూడా, వాషింగ్కి కూడా బాగుంటుంది అనమాట. అండ్ చూడొచ్చు బాక్స్ కూడా నార్మల్గా నక్షి వర్క్ అండ్ పైన స్టోన్స్ చూడొచ్చు సెట్టింగ్ కానీ వైట్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ 3 డిఫరెంట్ సెట్టింగ్ ఉందన్నమాట దీనిపైన. అండ్ ఈవెన్ ఎండింగ్లో కూడా బార్డర్ చూడొచ్చు, ఇక్కడ ప్లెయిన్ కాకుండా అక్కడ కూడా నక్షి వర్క్ చేశారనమాట కంప్లీట్లీ. సో జస్ట్ నేను ఒక్కసారి తీసి కూడా చూపిస్తాను మీకు. సో నెక్స్ట్ మనకు అగరబత్తి స్టాండ్. ఈవెన్ అగరబత్తి స్టాండ్ కూడా నార్మల్గా పైన వచ్చేసి మనకు వాషింగ్కి దానికి ఈజీగా ఉండడానికి ప్లెయిన్ మిర్రర్ ఫినిషింగ్ చేశారు. అండ్ డౌన్ పార్ట్ సేమ్ నక్షి వర్క్ అనమాట. సేమ్ ప్లేట్లో ఏదైతే నక్షి ఉందో అది మ్యాచ్ అవుతుందన్నమాట. సో దీంట్లోనే లాస్ట్ వచ్చేసి మనకు హారతి స్టాండ్. నార్మల్గా దీంట్లో రౌండ్ షేప్ అలా చూస్తుండే, ఇది వచ్చేసి మనకు లోటస్ టైప్ అనమాట కంప్లీట్లీ. అండ్ స్నేక్ కూడా చూడొచ్చు. ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడవచ్చు ఆ లోటస్ కూడా. ఇన్సైడ్ వచ్చేసి మనకు డెప్త్ కూడా ఉంది, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట. సో దీన్ని కూడా మనకు హ్యాండిల్కి కూడా కంప్లీట్లీ నక్షి వర్క్, డౌన్ అండ్ బ్యాక్ ప్లెయిన్ కాకుండా. సో ఇది ఈరోజు ప్లేట్ సెట్ అనమాట.
సో మీకు సో ఇవన్నీ చూశారు కదా, ఈరోజు లైవ్ సెక్షన్ డివైన్ కలెక్షన్స్ ఉండే అనమాట, బ్యూటిఫుల్ డివైన్ కలెక్షన్స్ అనమాట. సో మీ అందరికీ ఈ లైవ్ సెక్షన్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో ఈరోజు లైవ్ సెక్షన్లో ఈ డివైన్ కలెక్షన్స్ మనకు గుడ్ లక్ అండ్ వెల్త్ అండ్ ప్రాస్పర్టీస్ అనమాట. ఇవన్నీ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉంటే ఇవన్నీ తీసుకొని వస్తుంది అనమాట. సో ఇంట్లోకి పూజా రూమ్లో. సో హోప్ మీ అందరికీ లైవ్ సెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యామ్. థ్యాంక్స్.